అయ్యో ఎంత పని జరిగింది. మరి కాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు. అయ్యో ఒక్కసారి ఆలోచించండి. ఇంకో గంటలో హైదరాబాద్ బస్సు ఎక్కి కొత్త జీవితం మొదలు పెట్టాల్సిన ఒక యువకుడు తన కుటుంబానికి అండగా నిలబడాల్సిన వాడు కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ కథ కేవలం ఒక హత్య కథ కాదు. ఇది ఒక కుటుంబ కలలు కూలిపోయిన క్షణం, ఒక తల్లి గుండె పగిలిపోయిన సమయం, ఒక చిన్న గొడవ ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో చూపించే నిజ ఘటన. అనంతపురం బస్టాండ్ దగ్గర జరిగిన ఈ సంఘటన విన్న ప్రతి ఒక్కరిని కుదిపేస్తోంది. ఆ యువకుడు పేరు ఆదర్శ్. వయసు కేవలం 25 సంవత్సరాలు. ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ యువకుడు తన జీవితంలో ఎదగాలని, కుటుంబానికి అండగా నిలవాలని ఎంతో కష్టపడి ముందుకు సాగుతున్నాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకుని కొత్త ఆశలతో, కొత్త కలలతో బయలుదేరాడు. అతనితో పాటు అతని మిత్రులు కూడా ఉన్నారు. అందరూ కలిసి అనంతపురం బస్టాండ్కు చేరుకున్నారు. ఆ ప్రయాణం వారికి ఒక కొత్త ఆరంభం కావాల్సిందే. తెల్లవారుజామున కావడంతో ముందుగా అల్పాహారం చేసే తర్వాత బస్సు ఎక్కాలని నిర్ణయించారు. అందుకే బస్టాండ్ సమీపంలోని ఒక చిన్న హోటల్కి వెళ్లి టిఫిన్ చేశారు. ఆ క్షణాల్లో ఎవరూ ఊహించలేదు ఇదే వారి చివరి కలిసి గడిపిన సమయం అవుతుందని.